వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని గాడిన పెట్టి సుపరిపాలన అందించే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని విజయనగరం ఎంపీ అప్పలనాయుడు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇంగ్లీషు భాషకు వ్యతిరేకం కాదని మాతృభాషను పరిరక్షించుకోవాలని ఆయన తెలియజేశారు. కన్నతల్లిని ప్రేమించలేని వారికి మాతృభాష విలువ గురించి ఏమీ తెలుసని అంటున్న అప్పలనాయుడుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం దేశంలో తెలుగు భాషా అభివృద్ధిపై చర్చ జరుగుతున్నదైతే కొందరు హిందీ వద్దని మరికొందరు తెలుగు అభివృద్ధి చేయాలని అంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగు అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నావో ఎంపీ అప్పలనాయుడు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఏ విధంగా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 8 మాసాలు అవుతుంది. దానికి తగ్గట్టుగా తెలుగు అభ్యున్నతి కోసం తెలుగుని భావితరాలకు అందించే విధంగా వారు తీసుకున్న చర్యల్లో భాగంగా మొన్న 2 days బ్యాక్ బడ్జెట్ అయింది ఆంధ్రప్రదేశ్ది. దాంట్లో 10 కోట్ల రూపాయలు వారు కేటాయించడం, అలాగే గౌరవ ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి తెలుగు సంబంధించిన ప్రతి అంశం కూడా పాఠ అంశాలు ఉండాలని చెప్పేసి వారు చర్య తీసుకోవడం, అలాగే విద్యార్థులకి ప్రతి హై స్కూల్ ప్రభుత్వ స్కూల్స్ పటిష్టంగా ఉండాలని చర్యలు తీసుకోవడం, స్వయంగా విజిట్స్ వాళ్ళు ఆకస్మిక తనిఖీకి వెళ్ళడం. అదే సమయంలో ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా బడ్జెట్ సరిపోతే ఇంక కూడా అదనంగా ఇద్దామని చెప్పి వారు ప్రకటించడం అసెంబ్లీలో. ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే నవ్యాంధ్రప్రదేశ్కి ఇంతవరకు కూడా ఎప్పుడూ జరగలేదు. గత ప్రభుత్వాలు తీసుకుంటే పూర్తిగా తెలుగుకు మన సంబంధం లేదు, తెలుగు వాళ్ళతో మన సంబంధం లేదు, అసలు తెలుగుని ఎట్టి పరిస్థితి కూడా వాళ్ళు తోటలు పోడాలనే ఎన్నో చర్యలు చేపట్టారు, రకరకాల జీవోలు తీసుకొచ్చారు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగు పట్ల, తెలుగు రచయితల పట్ల, తెలుగు ప్రజల పట్ల వారికి ఉన్న ఒక నమ్మకం, ఒక అభిమానంతో వారు తీసుకున్న చర్యని స్వాగతిస్తున్నాం. అందుకే ఈరోజు కూడా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇమ్మని ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరం రాయడం జరిగింది. అలాగే చాలా సందర్భాల్లో కూడా మొన్న కుంభమేళ అయింది. కుంభమేళ వెళ్ళేటప్పుడు కూడా లాస్ట్ టైం 2 years బిఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతితో అక్కడ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. లక్నో వెళ్ళి అక్కడ కలిసి కుంభమేళలో చాలామంది తెలుగు వాళ్ళు వస్తారు కనుక, లక్షలాది మంది వస్తారు కనుక అక్కడ బోర్డులు తెలుగులో పెట్టమని మేము అడిగాం. అదే సమయంలో అక్కడ సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం అడిగాం. వెంటనే స్పందించేవారు. స్వయంగా నేను వెళ్ళి సీఎం గారిని కలవడం జరిగింది. అంటే ఎన్ని రోజులు దాదాపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డినే మాత్రమే విమర్శిస్తున్నారు. అభివృద్ధి చేయడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అప్పులు చేశారు, ఏదైతే విధ్వంసం సృష్టించారంటున్నారు. ఏ విధంగా విధ్వంసం చెప్పట్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి అపనిందలు వేస్తున్నారని చెప్తున్నారు. సార్, మేము ఎవరి మీద అపనిందలు వేసే పరిస్థితి ఉండదండి. అది మా స్కూల్ కాదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెరీ పర్టికులర్గా ఉన్న అడ్మినిస్ట్రేటర్ అండి. మామూలుగా ఎవరైనా గతంలో మంత్రుల్లో ఎంపీలో మాట్లాడితే మా తాడ తీస్తాడు ఆయన. మా అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రాంగ్. అందుకే మేము ఇప్పుడు కూడా చాలా సిస్టమేటిక్గా వెళ్తాం. ఆ సిస్టమేటిక్ ఉన్న భాగం మాకు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన సిస్టమ్ అది. ఆ సిస్టాన్ని ఎవరు కూడా తప్పించే పరిస్థితి, మేము ఎవరిని విమర్శించాలి, బదనాం చేయలే పరిస్థితి లేదండి. మేము ముందుగా ఏం రకంగా వెళ్ళాలి. అయితే ఒకటి మాత్రం చేస్తాం, గత ప్రభుత్వాలు తప్పులు మాత్రం ఎత్తి చూపాల్సిన బాధ్యత మా పైన ఉంది. తీసుకెళ్ళాలి కూడా ప్రజలకి. ఎందుకంటే ప్రజల కష్టాలు అనుభవించి ఈరోజు ఇబ్బంది పడ్డారండి. ఆ ఇబ్బందిని గమనించి చెప్పకపోతే ఎట్లా అవుద్ది? గుమ్ములు ఉన్నాయండి రోడ్లంట, ఎంతమంది ప్రాణాలు పోయాయి, ఎంతమందో హాస్పిటల్ పాలయ్యారు, ఎవరో దాన్ని భరిస్తారు? ఈ ప్రభుత్వం ప్రజల అధికారం ఇచ్చారు కనుక ప్రభుత్వానికి మేము ప్రజలకి సేవ చేయాలని ఇమ్మీడియట్గా మా బాధ్యతకు మేము చేసుకున్నాం. అంతేగాని గుమ్ములు కప్పకుండా ఆపలేదు కదా, గుమ్ములు కప్పాం కదా. అందుకు మీరు రండి, అభివృద్ధి సంక్షేమం కావాలంటే సరదాగా మన మిత్రులు కూడా మీరు ఆంధ్రప్రదేశ్ రండి, తీసుకెళ్తాం. చూడండి 7 మాసాల్లో ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకోండి. అంటే ఇక్కడ మాటలు తక్కువండి, పనులు ఎక్కువండి. ప్రసారాలు చాలా తక్కువగా ఉంటుంది. ప్రసారం ఇంపార్టెంట్ కాదు, పని ముఖ్యం. మా నాయకుడు చెప్పింది అదే. అందుకే నిరంతరం పనిచేసే నాయకత్వం ఇది. ఆ నాయకత్వంలో పనిచేయడం నేనే కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు. అందుకే చాలామంది ఆయన స్కూల్ నుంచి వచ్చిన చాలామంది కూడా అడ్మినిస్ట్రేషన్లో వారు ఇతర పార్టీలో ఉన్నా సరే బ్రహ్మాండం చేస్తున్నామనే సందర్భాలు కూడా మనం చూసాం. అందుకు గతంలో ఉన్న ప్రతిపక్షంగా ఉన్నా సరే ఈరోజు హైదరాబాద్లో డెవలప్ చేసింది బాబు గారు అని చెప్పేసి చాలామంది అప్పుడున్న ప్రభుత్వాల నాయకులు కూడా మాట్లాడే సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. అందుకు చంద్రబాబు నాయుడు గారి కోసం అభివృద్ధిని ఏ రకంగా చేయాలి, సంక్షేమాన్ని ఏ రకంగా తీసుకెళ్ళాలి, అడ్మినిస్ట్రేషన్లు ఏ రకంగా చేయాలి, లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేయాలి, లేకపోతే రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా దగ్గర ఉండాలో కొత్తగా ఎవరు ట్రైనింగ్ తీసుకోవాల్సిన లేదు, ఎవరు సూచనలు సలహాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడు తీసుకుంటారంటే ఆయన వారు నిబద్ధతగా పనిచేసేటప్పుడు
ప్రజల పట్ల అంకిత భావంతో వారు పనిచేసినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. అది చిన్నపిల్లలు చెప్పినా లేకపోతే పార్టీకి సంబంధం లేని వ్యక్తులు చెప్పినా ఆయన తీసుకుంటాడు. కానీ రాష్ట్ర సంపదను దోసుకుని తినే వాళ్ళ మాటలు మాత్రం వినే పరిస్థితులు ఆయన ఉండరు. థ్యాంక్ యూ. ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే తెలుగుదేశం పార్టీ ఉంది, అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే ఆ తప్పులు చేసిందో ఆ తప్పులను ఎత్తి చూపుతామో, అదేవిధంగా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తాము, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా అభివృద్ధి చేస్తామని అప్పలనాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ మల్లేశ్వర్, రామకృష్ణ, HM TV, హైదరాబాద్.